స్వాతంత్రం సాధించి పెట్టిన మహాత్మా గాంధీ ఆయన నిర్వహించిన పత్రికలోని 1936లో ఈ దేశంలో దళితులు ఏ మతం విశ్వాసం కలిగి ఉన్నా వాళ్ళు దళితులుగానే చూస్తారు. దళిత హిందువులు అయితే వాళ్ళు దళిత హిందువులే చూస్తారు, దళిత క్రైస్తవులు అయితే దళిత క్రైస్తవులుగా చూస్తారు, దళిత ముస్లింలు అయితే దళిత ముస్లింగా చూస్తారు, దళిత సిక్కులు అయితే దళిత సిక్కులుగా చూస్తారు, దళిత బౌద్ధులు అయితే దళిత బౌద్ధులు చూస్తారు. వాళ్ళు మత విశ్వాసాలు ఎన్ని కలిగి ఉన్నప్పటికీ వాళ్ళను ముందుగా వాళ్ళు దళితులే కాబట్టి దళితులనే చూస్తారని చెప్పి మహాత్మా గాంధీ స్పష్టం చేశాడు. ఏనాడు స్పష్టం చేసిండో తేదీతో సహా ఆయన వారపత్రిక అర్జన పత్రికలు వచ్చిన తేదీతో సహా చెప్పడం జరిగింది. రెండోది, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశంలో కుల వ్యవస్థ ఉండడం వల్ల దళితులు వివక్ష గురవుతున్న వాళ్ళు ఏ మత విశ్వాసం కలిగి ఉన్నా వాళ్ళ పట్ల ఖచ్చితంగా కుల వ్యవస్థ ఆ మత విశ్వాసాలు కూడా చూడబడి వీళ్ళను వివక్ష చూస్తుందని చెప్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పాడు. ఏనాడు చెప్పిండో ఏ గ్రంథంలో చెప్పిండో కూడా ఆయన వివరించడం జరిగింది. మూడవది, డాక్టర్ బాబు జగజ్జీవన్ మన హైదరాబాద్ వచ్చినప్పుడే 1979లో ఉప ప్రధాని హోదాలో ఈ దేశంలో హిందూ మతంలో కొనసాగిన వివక్షత, హిందూ వ్యవస్థలో ఉండబడే వివక్షత అంతిమంగా అన్ని మతాల్లోకి చొరబడ్డది. ఒక రకం చెప్పంటే ఈ హిందూ మత అస్పృశ్యత అనేది అన్ని మతాలను కలుషితం చేసిందని చెప్పి స్పష్టంగా బాబు జగజ్జీవన్ చెప్పడం జరిగింది. ఈ దేశంలో ఇంతకంటే గొప్ప ప్రముఖులు కూడా చెప్పాలి. దేశానికి స్వాతంత్రం సాధించినంటే మహాత్మా గాంధీ గుర్తుకొస్తాం, రాజ్యాంగం అంటే మనకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గుర్తుకొస్తాం. అంటే ఈ